నమస్తే అన్న. హాయ్ అన్న. సో నిన్న అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గేమ్ చేంజర్ సినిమాని హేళన చేసి మాట్లాడాడని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో అది నిజంగా ఆయన ఆ విధంగానే అన్నాడు అనుకోవచ్చా? ఆయన ఎవరన్న తొక్కనీకే లేపనీకే? అదే కొంతమంది ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానులు దీని గురించి ఫైర్ అవుతున్నారు. నీ అభిప్రాయం ఏంటి? ఈ వ్యాఖ్యలు అనేవి కరెక్టేనా కాదా? ఆయన ఎవరు సినిమాని హైప్ చేయడానికి, పాతాళానికి తొక్కేయడానికి ఆయన ఎవరు నాకు అర్థం కాదు. ఏదో ఆయన ఆయన ఏమన్నా అన్నాడా? పాతాళానికి తొక్కేయడం ఈ సినిమాని, హైప్ లేపడం ఆ సినిమాని, అవన్నీ ఏముండవు. సినిమా తీసిండ్రు, రిలీజ్ చేసిరు, అందరు ఆదరించారు, అంతవరకే. కానీ ఆయన ఏదో తొక్కేసిండు, ఈయన మళ్ళా నేను ఆ సినిమాని పైకి తెచ్చిన, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ మాట్లాడే విషయం గిట కాదు అది. అంటే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే వెంకటేష్ ని హైప్ చేస్తూ రామ్ చరణ్ తొక్కేస్తున్నాడు కావాలని. ఎందుకంటే ఎవరు తొక్కలేరు బ్రదర్, ఒకటి చెప్తా ఇను. ఎవరు ఎవరిని తొక్కలేరు. అక్కడ ఎవరు అనుకున్నావు? చిరంజీవి కొడుకు ఎవరు అనుకున్నావు? అక్కడ ఆయన డిసిప్లిన్ మనిషి. ఒక ఎవరి ముందు ఏం మాట్లాడాలి ఏందనేది కష్టపడే సత్తా ఆయనలో ఉంది. ఒక డిసిప్లిన్ గా ఉంటాడు ఆయన మనిషి. ఆయనను పట్టుకొని మీరు ఏదో ట్రోల్ చేస్తారు అంటే అది అది ఎప్పటికీ అసలు జరగని పని. అది వీళ్ళు ట్రోల్ చేస్తారు కానీ అది జరగని పని. సో అది అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీల మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని అంటున్నారు కదా. అయితే అల్లు అర్జున్ అంటే వాళ్ళ కొడుకు సినిమా చాలా హిట్ అయింది, పుష్ప 2 సినిమా. సో ఆ విధంగా నేను వేలెత్తి చూపించడానికి ఇట్లా అంటున్నాడేమని కూడా కొంతమంది అంటున్నారు. రామ్ చరణ్ అని దాటేసి ఎదిగినోడు ఎవడు లేడు. సో అది చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఆయన కష్టపడే సత్తా, ఆయన డిసిప్లిన్, ఆయన ఉండే తీరు కానీ ఆయనను మించినోడు ఎవరు లేరని నా ఉద్దేశం. సో అది మరి అంత మంచి సినిమాని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏ సినిమా అన్న? గేమ్ చేంజర్ ఒక సమాజానికి ఉపయోగపడిన సినిమా. ఎన్నికల్లోకి రూపాయి లేకుండా ఎట్లా వెళ్ళాలి, ఆ ప్రజల్ని ఎట్లా చూసుకోవాలి ఏందనేది మంచి సినిమా అది. ఈ యూత్ కి బుర్రకి ఎక్కుతలేదు. ఏంటంటే ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా నరక రావాలి, ఏడ నరక రావాలి, ఇదే ఆ దొంగతనాలు చేయడానికి సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా నాకు అర్థం కాదు. ఎర్రచందనం ఏడ ఉందో కొట్టుకో విదేశాలకి, ఇదే ఆ సినిమా అంటే. ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా అబ్బా. అవి ఎన్నికలకి రూపాయి ఖర్చు లేకుండా గిట ప్రజల్లో ఎట్లా ఓట్లు వేస్తారు, ఎట్లా గెలిపిస్తారు, మనం ఎట్లా నడుచుకోవాలి, పేద ప్రజలకి ఏం కావాలనేది గేమ్ చేంజర్ లో చూపెట్టిండ్రు. ఈ నా కొడుకులకి ఎర్రచందనం ఎట్లా కొట్టాలి, ఎట్లా నరకాలి, ఎట్లా ఎట్లా దొంగతనం, ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలనో అదే కావాలి మనకి. ఇదే సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిండ్రు గేమ్ చేంజర్. అటువంటి సినిమాని పైకి తేవాలే, ఎంకరేజ్ చేసి. అది ఇడిచిపెట్టి పుష్ప 2 కొట్టింది, ఎర్రచందనం కొట్టింది, వేసింది, దేశాలకు విదేశాలకు అమ్మింది, లక్షల కోట్లు వచ్చినాయి. రేపు దొంగతనానికి, ఎర్రచందనం దొంగతనానికి బయలుతుండ్రు ప్రజలంతా, దేశం అంతా. ఇదే ఇదే కావాల్సింది నాకు అర్థం కాదు. అంటే యూత్ ఖరాబ్ కావడానికి ఇట్లాంటి మెయిన్ రీజన్ ఇదే కదా, ఈ సినిమాలే కదా. ఇటువంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు కావాలి. కలెక్టర్ ఎట్లా ఎదగాలి, ఎట్లా చదవాలి అనేది ఆ గేమ్ చేంజర్ లో చూపెట్టారు కదా. అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయండి. అట్లా నెగిటివ్ గా చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఒకటి మా హీరో ఇంత, మీ హీరో ఇంత అని కొంతమంది అంటారు. నాకు ఆ హీరో సినిమా నచ్చింది, అది కాదు. సమాజానికి ఉపయోగపడే సినిమా నా గురించి ఉంది, కలెక్టరు ఎట్లా ఎదుగుతుండు అనేది సమాజానికి మెసేజ్ ఇచ్చిండు. ఇటువంటి సినిమాని ఎంకరేజ్ చేసి పైకి తీసుకురావాలి. అటువంటి సినిమాని ఫ్లాప్ చేసారు వీళ్ళు. లేదు, నాకు తెలిసినంత వరకు దిల్ రాజుకి సెటైర్ వేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న డిస్ట్రిబ్యూటర్ మీట్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్ మీట్ లో కూడా మన అల్లు అరవింద్ గారిని సెటైర్ వేశాడు వాళ్ళ డిస్ట్రిబ్యూటరే. ఎందుకంటే 300 కోట్లు పెట్టి పెద్ద సినిమాలు తీయడం కాదు, 45 కోట్లతోనే డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ప్రాఫిట్ అని ఆయన కూడా నవ్వుకున్నాడు. అరే నాకే వేస్తున్నాడు సెటైర్ అని. అలా అల్లు అరవింద్ గారు కూడా కామెడీ. కానీ అల్లు అరవింద్ గారు అంటేనే ఒక సీనియర్ ప్రొడ్యూసరు, అవతల ప్రొడ్యూసర్ ఎదుగుతున్నా అంటే ఆటోమేటిక్ గా ఒక జలాన్ని ఉంటది ఎవరికైనా, ఏ ఫీల్డ్ లో అయినా. అలాగా అల్లు అరవింద్ గారు కూడా సెటరికల్ గా ఒక సినిమా పండబెట్టి ఒక సినిమా లేపింది అన్నాడు. కానీ ఎక్కడ జస్ట్ ట్రోల్ చేయలేదు ఆయన. కానీ ఇంకా ఆయన అదే ఫ్యామిలీ కాబట్టి అలా అనడం కొంతమంది మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అరవింద్ గారు ఏంటి, అల్లు అర్జున్ ఇప్పుడు ఆల్రెడీ సపరేట్ అంటారు, దీన్ని ఒక వాక్యంగా తీసుకుంటున్నారు తప్ప వాళ్ళంతా ఇప్పటికీ ఒకటే బాస్. మనం ఫ్యాన్స్ కొట్లాడుకొని మన ఫ్యామిలీ ఊరికి దూరం అయిపోతాం తప్ప వాళ్ళందరూ ఒకటేని నా అభిప్రాయం. అల్లు అరవింద్ గారు అక్కడ సెటైర్ వేసింది ఓన్లీ దిల్ రాజుకి. దిల్ రాజు ఫ్యాన్స్ ఉండేవారని హట్ అవ్వండి. అంటే ఆయన సరదాగా చెప్పినప్పటికీ కూడా చెప్పే విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు నార్మల్ చెప్పాలనుకుంటే ఓకే 2 సినిమాలు వచ్చాయి, ఒకటి అయిపోయింది, ఇంకొకటి అట్లట్లయింది అనుకోవచ్చు. కాకపోతే ఇట్లా చేయి చూపించాడు, ఒకటి పండబెట్టారు, ఒకటి లేపారు అని చెప్పి. అది సెటరికల్ గా వేసినా ఇప్పుడు చూడాలి ఆయన సినిమా
మీద దీని ప్రభావం పడతాదో లేదు. ఎందుకంటే నాగ చైతన్య అంత కష్టపడి తండేల్లో నటించారు. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఒక బజ్ ఉంది తండేల్ సినిమాకి. ఎందుకంటే ఆఫ్టర్ సంక్రాంతి ఏ సినిమాలు లేవు, ఇప్పటికి సంక్రాంతికి వస్తున్నామని నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి చిన్న వ్యాఖ్యల వల్ల ఆల్రెడీ చూసే మెగా ఫ్యాన్స్ వాళ్ళు కూడా అరే అల్లు అరవింద్ గారి సినిమా ఓటు చూసుకోవాలి అనుకుంటే ఆయనకే నష్టం. అది కొంచెం స్టేజ్ మీద ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలని ఆల్రెడీ అనిల్ రావిపూడి కూడా చెప్పడం జరిగింది గేమ్ చేంజర్ విషయంలో. వాళ్ళ సినిమా యాక్టరే ఇలా తక్కువ చేసి మాట్లాడితే ఏ సినిమా తక్కువ చేసి మాట్లాడకూడదు, అన్ని సినిమాలు ఒకటే. ఇప్పుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ గారు సేమ్ టైంలో వచ్చారు. ఆయన బాలకృష్ణ గారు మొన్న ఫంక్షన్ జరిగింది పద్మశ్రీది, ఆయన వెళ్ళారు కదా. అంటే వాళ్ళ ఒకటే. ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏ హీరోతో తీసినా వాళ్ళ పాత డైరెక్టర్ ఏ ఫంక్షన్ కానీ పిలుచుకుంటారు. నిన్ను పిలుస్తారా? ఏ హీరో మిమ్మల్ని పిలవరు. మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? జస్ట్ ఇది బయటికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది అంటే ఒక సీనియర్ హీరో వెంకటేష్ గారు ఇప్పుడున్న యంగ్ హీరోని తొక్కేశాడు, రామ్ చరణ్ తొక్కేశాడు. వాళ్ళంతా మంచి ఫ్యామిలీ బ్రో. వెంకటేష్ గారు అండ్ రానా రామ్ చరణ్ గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి వాళ్ళ ఇళ్లలో పెరిగిన, వాళ్ళ ముందు పెరిగిన పిల్లోళ్ళు కాబట్టి ఎవరిని తొక్కడం జస్ట్ అలా జరిగింది. అట్టయితే పోయినసారి సంక్రాంతికి చిన్న సినిమా హనుమాన్ హిట్ అయింది, వెంకటేష్ గారి సినిమా ఫ్లాప్ అయింది కదా. అంటే దానికి ఎవరు నెగిటివ్ చేయలేదే. సినిమా హిట్ అయింది, హనుమాన్ బాగుంది కాబట్టి హిట్ అయింది. ఇప్పుడు సంక్రాంతి కోసం ఫ్యామిలీకి నచ్చింది కాబట్టి హిట్ అయింది. గేమ్ చేంజర్ కూడా అందరికీ నచ్చింది, కానీ కొంతమంది ఫ్యాన్స్ కొట్లాడుకోవడం వల్ల వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేదేమో అనిపిస్తున్నాను. అంతేగాని ఇది సెటరికల్ ఆయన ప్రొడ్యూసర్ మీద వేసాడు. ఆ దిల్ రాజు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ కాండి, కానీ మెగాస్టార్ మీద కాదని నా అభిప్రాయం. అది ఎంతవరకు అన్నది కరెక్ట్ గా తెలియదు, కానీ కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. కాకపోతే అందులో కరెక్ట్ ఏది అన్నది కూడా మనకు కూడా తెలియదు. అప్పుడు మనం ఒకటి అంటే ఏ ఉద్దేశంతో అన్నది కూడా మనకు తెలియదు కాబట్టి అంటే కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ ని తొక్కేస్తూ వెంకటేష్ ని పైకి లేపుతున్నారు అనే విధంగా అనుకుంటున్నారు. అట్లేం ఉండదు. మేబీ సంక్రాంతికి వస్తున్న మూవీ అంటే హిట్ అయింది కాబట్టి, మేబీ అందులో ఒక బుల్లిరాజు అనే క్యారెక్టర్ తో హిట్ అయింది కాబట్టి దాన్ని ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకుని అట్లా అంటారు. కానీ ఎప్పటికైనా ఎవరికి ఒక ఛాన్స్ వస్తూనే ఉంటుంది, ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మేబీ గేమ్ చేంజర్ అనుకున్నంత రేంజ్ లో రాకపోవడం, సంక్రాంతికి వస్తున్న హిట్ కావడం వల్ల వాళ్ళు అట్లా జనాలు ఎటు వీళ్ళు చెప్పే విధానం కరెక్ట్ గా చెప్పే విధానం అట్లేం లేదు. అవును, అఫ్కోర్స్ అలా అనకూడదు. ఎందుకంటే ఎవరికైనా ఒక టైం వస్తుంది. ఒకసారి మేబీ రామ్ చరణ్ మూవీ హిట్ కావచ్చు, ఒకసారి సంక్రాంతికి వస్తున్న మేబీ వెంకటేష్ గారి మూవీస్ కూడా ఒక ట్రెండ్ మేబీ అలా పాలన రామ్ చరణ్ గారు రావడం అట్లా అఫ్కోర్స్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు, క్లారిటీ లేదు. కాకపోతే అందుకోసం ఏమైనా అన్నాడేమో అని. అది బ్యాక్ ఎండ్ లో ఏముందనేది మనకు తెలియదండి. కాకపోతే అవన్నీ ఏమి కూడా అది కామన్, వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారేమో మళ్ళీ లోపల వాళ్ళు అంతా ఒకటే. అంటే ఈ గేమ్ చేంజర్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే సినిమా బాగుందా, మెసేజ్ ఓరియంటెడ్? మేబీ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగొచ్చేదేమో అనిపిస్తుంది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అయితే పబ్లిక్ కి మంచి మెసేజ్ ఉంది, మెసేజ్ ఉంది. కొందరు అర్థం చేసుకోలేక, కొందరికి కొంచెం మూవీస్ సీన్స్ కలపడంలో కానీ మిక్సింగ్ చేయడంలో కానీ కొంచెం తేడా, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే అంటే శంకర్ డైరెక్షన్ లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, అది ఓకే. బట్ ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు చూపించలేదా, లేకపోతే వీళ్ళు అర్థం చేసుకోలేదంటారా? మీరేమంటారు? అది కొందరు అర్థం చేసుకున్న వాళ్ళు బాగుంటుంది అంటారు, కొందరు అర్థం చేసుకున్న వాళ్ళు కరెక్ట్ సరిగ్గా తీయలేదు అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతే. అంటే కరెక్ట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా మంచిగా చేసుకోవాలి. సో గేమ్ చేంజర్ బాగానే ఉందన్న. ఎవడో గురించి చెప్పారని వాళ్ళు ఇది చేయలేకూడదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, మాకు రామ్ చరణ్ ఇష్టం. నేను గేమ్ చేంజర్ యాక్ట్ చేశాను అన్న, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. 5 days షూట్ మైసూర్ వెళ్ళాం. సో చాలా బాగుంది సెట్, డైరెక్షన్ కానీ, శంకర్ గారిని కలిశాను, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. షూటింగ్ కూడా బాగా కష్టపడ్డారు చాలా. సో దానికోసం మీరే ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి. సో కొత్త వాళ్ళని. సో అలా ఎవరు ఇది వాళ్ళు. సో అల్లు అరవింద్ గారు అలా మాట్లాడుకోండి. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కరెక్టే. కాకపోతే సినిమా ఇట్లా పాతాలని దొక్కేసిన ఈ విధంగా చూపించి అవును కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పకి గేమ్కి సంబంధం ఉందా? అదే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది. సో రామ్ చరణ్ ఉంటుంది, అల్లు అర్జున్ ఉంటుంది. సో ఎవరిది వాళ్ళు. మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే రామ్ చరణ్ తొక్కేస్తూ వెంకటేష్ ని బైక్ లేపిన అల్లు అరవింద్. అదేం లేదన్న, ఎవరి కరెక్ట్ కాదు అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇది వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరు హ్యాండ్సమ్ హీరోయిజం వాళ్ళది. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కొంత గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు, క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళ కొడుకుని హైలైట్ చేసుకోవడానికి కూడా ఇట్లా అంటున్నాడేమో, వాళ్ళ సినిమా మంచి హిట్ అయిందని అట్లా కూడా అనుకుంటున్నారు. సో మరి అదే కరెక్ట్ అనుకోవచ్చా?
పుష్ప 2 విషయంలో, గేమ్ చేంజర్ విషయంలో? తెలియదు అన్న ఎవరిది. సో మన అలా మాట్లాడుకోవచ్చు. నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ ఇస్తాం. సో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా అవన్నీ పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా మాత్రం మంచి ఒక మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్ అలాంటి ఒక మంచి సినిమాని ఇట్లా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? అది ఏం చేస్తాం అన్న, ఇంకా ఎవరు ఇది కావాలని చేస్తారు కొంతమంది. సో తొక్కేయాలని చూస్తారు. సో ఎవరు ఇప్పుడు రామ్ చరణ్ తొక్కేయాలన్నా చిరంజీవి గారు ఆయనకి సపోర్ట్ ఉంటారు కొడుక్కి. సో అదే తప్పు, కరెక్ట్ కాదు. సో అల్లు అర్జున్ కి అలా చేశారని ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న అమ్మాయి చనిపోయింది. సో అది కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి. అలా సైలెంట్ కూర్చుంటే ఎలా? సో అందుకనే ఇంకా కరెక్ట్ కాదు. సో ఎవరు ఇదిలో వాళ్ళు చేయాలి, ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. అది అంటే మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ చాలా బాగుంది అన్న. నేను 2 times చూసాను, చాలా బాగుంది. సో చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళు. సో ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడు RC16 వస్తుంది నెక్స్ట్. సో మంచి ప్రాజెక్ట్ బుచ్చవ్ గారిది. సో అతను కూడా బాగా కష్టపడతారు. సో అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్ స్టోరీ అంట. సో నిన్నే షూటింగ్ కూడా జరుగుతుంది RC16. సో RC16 కి మంచిగా రివ్యూస్ ఇవ్వాలి, మంచి ఫిల్మ్ ఇవ్వాలి. ఈ సినిమా కూడా భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న రేంజ్ లో కాలేదు. మరి ఈ సినిమా అయినా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుంది. రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రజలకి అర్థం కాలేదు అంతే. అంటే ఆ సినిమా నుంచి మనము ఏం ఓన్ చేసుకోవచ్చు, ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యవసాయం గురించే గాని IAS ఆఫీసర్ గా అయినా సరే ఆ సినిమాలో ప్రతి ఒక్కటి రిధంలో చూపించారు. అంటే ఎందుకు ఈ సినిమాని బ్యాడ్ చేస్తున్నారు అనుకోవచ్చు మరి? యాంటీ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్లే ఇది అల్లు అరవింద్ గారు మాట్లాడే మాటలు తప్పేం లేదంటారు? తప్పు అస్సలు లేదు. అంటే ఆయన సరిగ్గానే చెప్పాడు కానీ అర్థం చేసుకున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతే. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు వేరేలా మాట్లాడడం, దాన్ని బ్యాడ్ చేయడం, అలా చేసి ఆ సినిమాని కొంచెం డౌన్ చేశారు అంతే. అంటే కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ కొడుకుని హైప్ చేసుకోవాలని, రామ్ చరణ్ తొక్కేయాలని ఇట్లా అంటున్నారు. అలా అనేసి ఏం ఉద్దేశాలు ఏమి ఉండవు వాళ్ళకి. నేనేం చెప్తున్నా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఎక్కడికైనా ఏ రేంజ్ లో వెళ్తుందో అందరికీ తెలుసు. అంటే అన్ని సినిమాలు వెళ్ళాలని అందరం కోరుకుంటాం. అంతేగాని మా కొడుకు ఫేమస్ అవ్వాలని చెప్పి వేరే అతలని తొక్కాడు, అది పద్ధతి కాదు. అలా ఆయన అనలేదు కూడా. ఇది పైన నుంచి వీళ్ళు ఈ ట్రోలర్స్ వీళ్ళు వాళ్ళు తక్కువ చేస్తున్నారు అంతే. సో అట్లా నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? స్ప్రెడ్ చేయకూడదని చెప్తాను. అది మనకి టాలీవుడ్ అంటే మన సినీ ఇండస్ట్రీ అంటే మనకి మంచిది. టాలీవుడ్ మన పైకి ఎదుగుతుంది. ఎదిగేటప్పుడు దీన్ని మనలో మనమే తొక్కేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా, మనమే డౌన్ అవుతాం అక్కడ. ఆ ట్రోలర్స్కి ఏంటంటే కొంచెం అన్ని సినిమాలకి మంచి రివ్యూస్ ఇచ్చుకొని బాగా సపోర్ట్ చేయాలని నేను చెప్పుకుంటున్నాను అంతే. మంచి సినిమాని మంచి ఇట్లా నెగిటివ్ చేయకుండా సరిగ్గా అంతే.